హలో వ్యూవర్స్, మీ బుక్ తయాసానికి స్వాగతం. ఈరోజు నేను చేస్తున్న కూర బీన్స్ ఉల్లికారం. దీనికి కావలసిన పదార్థములు: బీన్స్ అరకిలో, ఉల్లిపాయ ఒకటి పెద్దది, నూనె 1 స్పూను, కారం 1 స్పూను, ఉప్పు రుచికి సరిపడా, ధనియా జీరా పౌడర్ 1.5 స్పూను, పోపుకి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్క, పసుపు కొంచెం, వెల్లుల్లి 3. ముందుగా మూకుడు పెట్టుకుని నూనె వేసుకుని అందులోని ఈ పోపు వేసుకుని పోపు వేగాక దానిపైన సన్నగా తరుక్కున్న బీన్స్ ముక్కల్ని వేసి ఆ పైన పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకుని ఆ పైన కొంచెం ఉప్పు, ఈ బీన్స్కి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, అలాగే ధనియా జీరా పౌడరు, ఈ ఉల్లి ముద్దకి సరిపడా ఉప్పు, కారం, వెల్లుల్లి రేఖలు కూడా వేసుకుని నీళ్లు పోసుకోకుండా ఉల్లిలో ఉన్న నీటితో సరిపోయేటట్టుగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ బీన్స్ ముక్కల్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే అవి రంగు మారి ఉడుకుతాయండి. ఉడికాయో లేదో ఒకసారి బీన్స్ని ముట్టుకుని చూస్తే ఉడికిపోయి మనకు తెలుస్తుంది. ఉడికిపోయి ఉంటే కనుక అప్పుడు దాని మీదన ఈ ఉల్లి ముద్దని వేసేసి అస్సలు నీళ్లు పోయకుండా అలా కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఉల్లి ముద్ద పచ్చివాసన పోయి ఆ పచ్చి రుచి పోయే వరకు మూత పెట్టి వేయించుకోవాలి. తర్వాత మూత తీసేసి ఒక 2 నిమిషాల పాటు ఈ అడుగున నీరంతా ఎగిరిపోయి ఉంటుందండి. ఇలాగా కొంచెం అంటినట్టు ఉన్నా కూడా బావుంటుంది అడుగున. ఎందుకంటే మొత్తం అది దానికి ఆ ఉలివలో ఉన్న నీటితోనే ఉడకాలి. ఆ నీరు కూడా మొత్తం అబ్జార్బ్ అయిపోవాలి. పచ్చివాసన ఉండకూడదండి. అప్పుడే బావుంటుంది ఉల్లికారం కూర. ఇది చపాతీకి, రైస్‌కి కూడా బావుంటుందండి. ఎక్కువ ఆయిల్ కూడా వాడలేదు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.